యుద్ధ ప్రాతిపదికన సాగునీటి వనరుల నిర్వహణ పనులు, వంశధార ఎడమ ప్రధాన కాలువలో పూడికతీత పనులు ప్రారంభించారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంకల్పం మేరకు అన్నదాతకు ఆసరాగా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. పలువురు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలాస మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువద్దను, అలాగే కాశీబుగ్గ రైల్వే గేటు దిగువన ఉన్న బట్టెలో, గుర్రాల గెడ్డలో పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కంటే ఈ ఏడాది ముందస్తుగానే వంశధార కాలువ నుంచి సాగునీటిని రైతులు చెంతకు చేర్చేందుకు ఎమ్మెల్యే శిరీష కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు కోటి రూపాయల నిధులు మంజూరు కాగా, ప్రధానంగా వంశధార కాలువతో పాటు మిగిలిన ఉప కాలువలను అభివృద్ధి చేసేందుకు 85 లక్షలు వెచ్చించనున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు, నీటి సంఘాల అధ్యక్షులు నీటి వనరుల స్థితిగతులను అంచనా వేసి నివేదిక రూపొందించారని వారి సేవలను కొనియాడారు. 2 వారాల్లో పూడికతీత పనులు చేపట్టి సాగునీటి పారుదలకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తామని ధర్మ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీటికట్ల విఠల్, బడ్డ నాగరాజు, దువ్వాడ సంతోష్ నాయుడు, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు గొనప నిరంజన్, లక్ష్మీపురం నీటి సంఘం అధ్యక్షులు సిస్టు మురళి, నగరంపల్లి నీటి సంఘం అధ్యక్షులు దువ్వాడ అప్పారావు, కమిటీ నీటి సంఘం అధ్యక్షులు దాసరి దాశరథి, అమలకుడియ నీటి సంఘం అధ్యక్షులు వరిష తారకేశ్వరరావు, టీసీ మెంబర్స్ యాదల్ల నాయకరావు, హేమసుందర్, కొల్లకోట నీలకంఠం అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పలాస నియోజకవర్గం శాసనసభ్యులు గౌతు శిరీషమ్మ గారు ఆదేశాల మేరకు ఈరోజు పలాస మున్సిపాలిటీలోని అంతర్గత నీటి సంఘ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే గేట్ డౌన్లో ఈ వర్క్, ఈ దేశపట్టి ఛానల్ కాశీబుగ్గ నుంచి వజ్రపుత్రి వరకు ఈ పనులు ప్రారంభానికి వచ్చిన పలాస మున్సిపాలిటీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పనులు సక్రమంగా చేయడం వలన దిగువ గ్రామాలైన కాశీబుగ్గ, పెసరపాడు, చిన్నపాడం, అంతరగుట్ట, గుల్లపాడు, పెద్దపాడం, తాడివాడ, కిరిసింగి, శారదాపురం, వజ్రపుత్రి వరకు రైతులందరికీ నీరు సాగుని అందుతుంది. ఈ సాగునీరు అందడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. గత సంవత్సరం కూడా జూలైలో ఈ వర్క్ ప్రారంభమయ్యాయి. శిరీష మేడం గారు వచ్చిన తర్వాత ఇది రెండోసారి ప్రారంభం అవడం, ఆవిడ అసెంబ్లీకి వెళ్ళక ముందే గత సంవత్సరంలో వర్క్ చేశారు. ఈ సంవత్సరం కూడా దానికంటే ముందుగా మొదలు పెట్టడం జరుగుతుంది. అందుకు ఆవిడ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత పాలనలో ఎటువంటి వర్క్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య మాకు పెద్దగా ఇబ్బందికరంగా వస్తుంది. ఇదే కాకుండా మిగిలిన పనులన్నీ కూడా, స్ట్రక్చర్ పనులు కూడా మేడం గారు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. అందుకోసం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే శిరీషమ్మ గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేనుకు పని, ప్రతి చేతికి పని అని చెప్పి ఏదైతే కాన్సెప్ట్ మీద వెళ్ళారో, అదేవిధంగా గత సంవత్సరం రబీ సీజన్లో మనకందరికి కూడా నీరు అందించడానికి అసెంబ్లీకి వెళ్ళక ముందే ఆవిడ గెలిచిన వెంటనే చివరి ప్రాంతాలైన వజ్రపుత్తూరు వరకు కూడా వంశధార నీరు తీసుకొచ్చి రైతాంగానికి ఎంతో ఆదుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా మనకి పంటలు స్టార్ట్ అయ్యే టైం ఉన్నప్పటికి కూడా ముందుగా మన కాశీబుగ్గ నుంచి వజ్రపుత్తూరు వరకు కూడా ఏదైతే ఈ దేశపెట్టి ఉందో అది వర్క్ చేసి కార్యక్రమం పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దీనివల్ల సుమారు 10,000 ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం చేపట్టినందుకు మా రైతులందరి తరఫున కూడా, మా తరఫున కూడా ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ తీసుకుంటే తాగునీరు సమస్య ఎప్పటి నుంచో ఉంది. అది కూడా గత నెలలో అది కూడా పూర్తి చేశారు. ఈరోజు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇబ్బంది లేకుండా వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే నిజంగా మన రైతులందరం కూడా ఆవిడకి కృతజ్ఞతలు తెలిసి మనం అందరం కూడా ఆవిడకి అండగా దండగా నిల్చోవాలి. అలాంటి నాయకత్వం మనకు కావాలి. మరి ముందు మనం చూసాము, గత 5 సంవత్సరాలు కూడా పాలన చూసాము. ఒక మంత్రిగా ఉండి కనీసం
బట్టలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కనీసం కాలువలు క్లీన్ చేసే పని చేయలేదు. కనీసం రైతాంగానికి ఇబ్బంది జరుగుతుందంటే పట్టించుకునే నాదుడే గతసారి లేని 5 సంవత్సరాలు మనం గడిపాం. ఇప్పుడు వచ్చిన వెంటనే నీరు ఇచ్చారు. మళ్ళీ రెండో సంవత్సరం ఏదైతే మనకి ఇప్పుడు పంటలు స్టార్ట్ అవుతున్నాయో ముందుగా ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ సుమారుగా 5.6 లక్షల రూపాయలు వర్క్ ఇప్పుడు క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ అయింది. అది ఇప్పుడు వర్క్ అవుతుంది. మిగతా వర్కులు కూడా ఇప్పుడు మన నిరంజన్ గారు చెప్పేటట్టు ఆ వర్కులు కూడా తొందరలో పూర్తి చేసి ఎక్కడ కూడా ఏ ఒక్క ఎకరం కూడా నీరు అందలేదనే లేకుండా మొత్తం నీరు ఇవ్వడానికి ఆవిడ బాధ్యత తీసుకొని ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనందరి తరఫున, మా రైతాంగం తరఫున ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు.